నమస్కారం అండి. నేను మీ రాఘవరావుని. ఇప్పుడు చంద్రబాబు గారి పరిపాలన, కూటమి పరిపాలన ఎలా ఉందంటే 2029లో జరగబోయే ఎన్నికల్లో పువ్వుల్లో పెట్టి జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వాన్ని అప్పచెప్పి వైసీపీ పార్టీని గెలిపించే ధోరణిలో, దిశలో చంద్రబాబు పరిపాలన సాగుతుందని ప్రజలు అనుకుంటున్నారండి. ఇది వాస్తవం. ఎందుకంటే మొన్న కరేడు గ్రామంలో భూసేకరణ చట్టాన్ని నోటిఫికేషన్ ఇచ్చారు చూసారా? ఆ విధానము తప్పండి. ఎందుకంటే ఈ విధంగానే 2014లో అమరావతి రాజధాని రైతులకు భూములు తీసుకుంటున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా తెలియజేశారు. తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి పర్సనల్ కలిసి మరీ చెప్పారండి. మీరు రైతులు భూములు ఇస్తే తీసుకోండి. ఎవరినైనా బలవంతంగా తీసుకుంటాము, నోటిఫికేషన్ ఇస్తే దౌర్జన్యం చేస్తామంటే నేను వాళ్ళ తరపున ధర్నా చేస్తానని పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పారు. ఎవరైనా సరే మర్యాదగా, గౌరవంగా మీ మాట గౌరవించి ఇస్తే తీసుకోండి. అంతే దౌర్జన్యం చేయొద్దని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్న ఆ మంత్రివర్గం కావచ్చు, ఆ ఆఫీసర్లు కావచ్చు, అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి మాటని పెడచెవిన పెట్టేసి ఈ యొక్క భ్రష్టుతనాన్ని బయటకు తీసుకొస్తున్నారు. అసలు కరేడు గ్రామం రైతులు ఏమిటి ధర్నా చేయడం ఏంటండి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చక్కటి పరిపాలనా దక్షుడు. ఆయనకు అన్నీ తెలుసు. ఆయన చెప్తూనే ఉన్నాడు ప్రతి మంత్రికి, ప్రతి శాఖ కార్యదర్శులకి, అలాగే కలెక్టర్లకి, ఎస్పీలకి అందరికీ. వాళ్ళు చెయ్యాలి కదా బాధ్యతగా. ఇప్పుడు మనకు ఒక ఇండస్ట్రీ ఇవ్వాలనుకున్నాము. ఆ ఇండస్ట్రీకి భూములు ఇవ్వాలి. ఎక్కడ ఇవ్వాలి? సపోజ్ కరేడు ఏరియాలో ఇవ్వాలనుకుందాము. ఆ కరేడు ఏరియాలో వెళ్ళి ఎక్కడెక్కడ భూములను సేకరించి ఆ యొక్క గ్రామాల ప్రజలతో ముందు మాట్లాడడం. సమితిలో ఇప్పుడు మనకు అన్ని పంచాయతీ సమితి బ్రహ్మాండంగా ఉన్నాయి కదా. గ్రామ సభలు పెట్టాలి కదా. ఆ పంచాయతీల్లో తీర్మానం చేయాలి కదా. సిస్టమ్ ఉంది కదా. ఆ తీర్మానం చేయించాలి. ప్రజల మనసులు గెలవాలి. ప్రజల మనసులు గెలిచి అంతా సవ్యంగా ఉంది, మేము ఇస్తామని రైతులు సగౌరవంగా, గర్వంగా చెప్తే అప్పుడు మీరు పలానా ఇండస్ట్రీకి పలానా కరేడు పక్కన ఇన్ని వేల ఎకరాలు ఇస్తున్నాము అని మీరు భూసేకరణ చేస్తున్నామని చెప్పండి. తర్వాత 3 నెలల తర్వాత సిస్టమ్ ప్రకారం 3 నెలలు, 2 నెలలు గ్యాప్ ఇచ్చి నోటిఫికేషన్ ఇవ్వండి. ఆ గ్రామాల్లో ఆ గ్రామ సభలు పెట్టి అన్నీ పెట్టి సిస్టమ్ ప్రకారం చేసి తీసుకోండి. అప్పుడు తీసుకుంటే కదా ప్రతిపక్షానికి వాళ్ళకి ఏం మాట్లాడో తెలియదు. వెర్రి మొఖాలు, పిచ్చి మొఖాలు వేసి కూర్చుంటారు. ఎందుకంటే వాళ్ళకి మాట్లాడే అవకాశం లేకుండా పోతుంది. అలా చేయకుండా మీరు దౌర్జన్యంగా ఎట్లా ఉందంటే రైతులతో ఏమాత్రం సంప్రదించకుండా మీరు చేసే విధానం సరిగ్గా లేదని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. మీరు పొరపాటున చంద్రబాబు నాయుడు గారు, మీరు సమర్థులు, మీకు నేను చెప్పేవాడిని కాదు. కానీ నా యొక్క మాట వినండి. మీ మంత్రులు అనుకుంటుంటారు, మీ యొక్క మండల నాయకులు అనుకుంటుంటారు, మీ కూటమి వాళ్ళందరికీ చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయం మీద మీరు ఆయన మాట ప్రకారం రైతులతో సంప్రదించి తీసుకోమని చెప్పి మీరు కింద స్థాయి మంత్రులకి, శాఖ అధికారులకు చెప్పమని నేను చెప్తున్నాను. ఏంటంటే ఒక ఊరే కదా అని అశ్రద్ధ వలదు. ధర్మబద్ధంగా, న్యాయపరంగా మీరు భూసేకరణ చేయండి, తప్పులేదు. రైతులు సంప్రదించండి. రైతులు సంతోషంగా సమ్మతించిన తర్వాతే ఈ యొక్క కంపెనీ కోసం భూమి సేకరిస్తున్న ప్రకటించండి. చట్ట ప్రకారం ప్రభుత్వం నడుస్తున్నప్పుడు ప్రతిపక్షం కానీ, ఏ పనికిరాని నాయకుడు కానీ ఏమీ అర్థం కాక తలపట్టుకొని ఏమీ చేయలేని దిక్కుతోచ స్థితిలో ఉండి పిచ్చివాళ్ళగా అయిపోతాడు తప్పితే ఏం మాట్లాడలేడు. ఎందుకంటే ప్రతిపక్షానికి అవకాశం ఉండదు కదా ఎక్కడాను. మీరు చక్కగా పరిపాలిస్తారు కదా. అదే కదా ప్రజలు మిమ్మల్ని కోరుకున్నది. ఆ యొక్క రాక్షసుడి నుంచి విముక్తి పొందింది అందుకే కదా ప్రజలు మీకు ఇచ్చింది. ప్రజలు విముక్తి కోసం మీరు పరిపాలిస్తారని తెలిసి పరిపాలించాలని
ప్రజలు విముక్తి కోరుకుంటూ జగన్మోహన్ ఇంటికి సాగనిపారు. మళ్ళా మీరు జగన్మోహన్ తెచ్చే పరిస్థితి తీసుకొస్తుంటే ఎలా అండి చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు అనుకుంటున్నారు? కూటమి పరిపాలన ఈ రకంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు, ఆశించారని ప్రజలు తెలియజేయమని చెబుతున్నారు. చంద్రబాబు గారు ఒక్కటి గ్రహించండి. మీ కూటమి ప్రభుత్వం బాగా పాలన సాగిస్తుంది. ఎన్నో మంచి పనులు చేస్తుంది. అది ఎవరు చేయలేని పనులు. నిజంగా కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో ఆయన సహాయ సహకారాలతో మీరు కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి అద్భుతమైన పనులు చేస్తున్నారు. అవి ఈరోజు కాదండి, ఇంకో 2-3 సంవత్సరాలకి అవి చక్కగా ఫలాలను ఇస్తాయి. అప్పుడు తెలుస్తుంది ప్రజలకి, ఇంకా తెలుస్తుంది. కానీ ఈ లోపల చెడు కాకూడదు కదా మీరు. చెడుకు ఇప్పుడు మంచి రావట్లేదు ఇంకా బయటికి, చెడు బయటకు వస్తుంది. కనుక మీరు చంద్రబాబు నాయుడు గారు మీ కూటమి ప్రభుత్వం, మీ యొక్క కూటమి నాయకులకి చెప్పండి, ఇది చిన్న ఊరే కదా అని అశ్రద్ధ చేయకండి దయచేసి. మీరు చేసేటి ఇటువంటి తప్పులే, చిన్న తప్పులే ఒక ఉద్యమంలాగా మారుతాయి. ఆ తర్వాత ఆ ఉద్యమాలే తుఫానై కూకటి మీ యొక్క కూటమి ప్రభుత్వాన్ని కూల్చేసేటట్టు చేసుకోవద్దు. కూలబోతుందని అవకాశం ఉందని ప్రజలు అనుకుంటున్నారని తెలియజేయమన్నారు. ఒక్కసారి మీరు మీ యొక్క పరిపాలన దక్షతను బయటపెట్టండి. మీరు ఎందుకు భయపడుతున్నారు? చంద్రబాబు నాయుడు గారు, మీ పక్కన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఉన్నంత వరకు మిమ్మల్ని ఎవ్వరూ ఏమి చేయలేరు. మీ పార్టీని, మీ కూటమి ప్రభుత్వాన్ని ఎవ్వరూ కూడా తాకలేరు. అటువంటి గొప్ప నాయకుడు మీకు సపోర్ట్గా ఉన్నాడు. మీరు 1996లో ఏ రకంగా పరిపాలించారో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, ఆ రకంగా పరిపాలించండి. ఆ అవకాశం మీకు ఇంకొకసారి వచ్చింది. ఆ యొక్క ప్రజా ఆకర్షణగాను, ప్రజలకి మేలు చేసే విధంగాను, ఆఫీసర్లకి ఒక స్ట్రిక్ట్ ముఖ్యమంత్రిగాను, మంత్రులందరికీ స్ట్రిక్ట్ ముఖ్యమంత్రిగా ఉండేది చూడండి. ఎందుకంటే మీరు పని చేస్తుంటే వాళ్ళు భయపడాలి. మంత్రులు, ఎమ్మెల్యేలు భయపడాలి, ఐఏఎస్ ఆఫీసర్లు భయపడాలి, ఐపీఎస్ ఆఫీసర్లు ఖచ్చితంగా ఇది ప్రజల కోసం చేయాలని ఒళ్ళు వంచి న్యాయపరంగా, చట్టపరంగా పనిచేసేట్లు చేయించండి. ఒక మంత్రి మీ మాట వినలేదు, బర్తరఫ్ చేసేయండి, ఏం పర్వాలేదు. 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మనకి. వాడు ఎక్కడికి పోతే పోనివ్వండి. ఇంకొక నాయకుని మీరు తయారు చేయగలరు. అలాగే ఏ ఎమ్మెల్యే పోతే పోనివ్వండి, ఎవరికి మీరు భయపడాల్సిన పని లేదు. మీరు అసలు ఎవరు లెక్క చేయొద్దు. ఏ ఎమ్మెల్యేలు, మంత్రులు లెక్క చేయకండి. మీ యొక్క ఏమి చేయాలనుకున్నారో అది చేసేటట్టు చూడండి. ప్రజలకి ఇబ్బంది కలుగజేయొద్దు దయచేసి. ప్రజల్లో ఇబ్బంది కలుగజేసి, ప్రజల్లో అశాంతి కలుగజేసి, ప్రజలకి చెడు చేసి ఆ యొక్క ఇబ్బంది ప్రజలు అనుకుంటారు, వెనక నుయ్యి ముందు గొయ్యి అనుకుంటారు. ఆ రకంగా మీరు చెయ్యొద్దు. మళ్ళీ ఆ దుర్మార్గుడిని, రాక్షసుని వచ్చేటట్లు చెయ్యొద్దని ప్రజలు కోరుకుంటున్నారు. నిజంగా చాలా ఇబ్బందిగా ఉంది. ఇది వాస్తవం. మీరు రైతుల దగ్గర భూములు సేకరించాలన్నా, ఎక్కడ భూమి సేకరించాలన్నా, ఏ విధంగా పనిచేయాలన్నా ముందుగా సంప్రదించండి. వాళ్ళకి రైతులకు గౌరవం ఇవ్వండి, ఆ ప్రజలకు గౌరవం ఇవ్వండి, వాళ్ళు దేవుళ్ళగా చూడండి. తెలుగు ప్రజలారా, మీ యొక్క బాధని, మీ యొక్క ఏమంటారు ఆవేశాన్ని చాలామంది తెలియజేశారు. వాళ్ళ ఆవేశాన్ని, వాళ్ళ యొక్క బాధని ఈ వీడియో ద్వారా నేను చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తున్నాను. ఈ యొక్క కూటమి ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తే 5 సంవత్సరాలు ఉండగలుగుతుంది, లేకపోతే మధ్యలో కూలిపోయినా ఆశ్చర్య పని లేదు. ఎందుకంటే చెప్పలేమండి. ఇప్పుడు ఎంత మనం పవన్ కళ్యాణ్ గారు మీదేసుకున్నా, ఆయన 15 సంవత్సరాల కూటమి ప్రభుత్వం ఉండాలని మొత్తుకుంటున్నా, ఇటువంటి పనులు చేస్తే ఎవరికైనా బాధ కలుగుతుందండి. కనుక నేను చెప్పేది ఒకటి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పక్కనున్నారు, ధైర్యంగా వెళ్ళండి. మిమ్మల్ని ఎవరు తాకలేరని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తూ వినిపిస్తున్నాను. జై జనసేన, జై హింద్.